నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఎన్టీపీసీ రామగుండం యాజమాన్యం నిర్మించిన సండే మార్కెట్ ప్రహారీ గోడను చిరు వ్యాపారస్తులు కూల్చివేశారు. ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో చిరు వ్యాపారస్తులు నిర్మించుకున్న అక్రమ కట్టడాలను ఇటీవల టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేయగా వారికి ప్రత్యామ్నాయంగా సండే మార్కెట్ స్థలం కేటాయించారు. దానికి యాజమాన్యం హద్దులు నిర్ణయించి ప్రహారీ నిర్మించడంపై వ్యాపారస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమకు కేటాయించిన స్థలానికి గోడ నిర్మించారని, వారసంతకు వెళ్లే దారిని కూడా మూసివేశారని కూల్చేశారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అక్కడికి చేరుకుని ఎన్టీపీసీ అధికారులతో మాట్లాడతానని వారికి బాసటగా నిలిచారు. చెప్పని చెప్తుంది కదా ఇప్పుడు మొత్తం 5 ఉండాల మొత్తం అరే మంచిగా ఒక్కటే ఇస్తారు. మీరు 2-3 వేసుకుంటే అది మేమే రాసిచ్చిన పేర్లు కానీ అవి మాకు న్యాయం జరగాలి. మాకు చూపెట్టిన కాడ నీడ కావాలి, కరెంటు కావాలి, మాకు నీళ్లు కావాలి, మాకు సిట్ కెమెరా కావాలి. దానికి తీసుకు మాకు దొండ దొర మాకు అన్ని అడుగుతున్నట్టు ఉన్న రోడ్డు మీద
పాత జాగాల చెట్లకు కవర్ కట్టుకొని బట్టపేవులు కట్టుకొని అయినా ఊరుకున్నట్టు గట్టిగా ఉంటాం మేము ఎక్కడికి రమ్మని అర్థం ఎక్కడ మాట్లాడమన్నా మాట్లాడతాం ఈ జాగా సరిపోదు ఇక్కడ మేము ఉండలేము చెట్ల కోసం అని మమ్మల్ని రేపి అవతల పడి అడవిలో పడగొట్టిండ్రు ఆ చెట్లకు మేము బట్టపేవులు కట్టుకొని అయినా దుకాణాలు పెడతాం మమ్మల్ని చంపుతావా నరుకుతావా ఏం చేస్తావా చూస్తావా అప్పుడు మేము అంతే. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద గత కొద్ది కాలంగా బోరు బావి నీరు లేకపోవడంతో వేసవి కాలంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వ విప్ వడ్లూరి లక్ష్మణ్ కుమార్ 2 బోర్లు వేయించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నగునూరి నర్సాగౌడ్, సికిరి అంజికుమార్, రాజన్న, శ్రీను, లింగన్న, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాబు జగజీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి జిల్లా పరిషత్ చైర్పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరిత తిరుపతయ్య పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం గద్వాల పట్టణంలోని ఏరియా ఆసుపత్రి ఎదురుగా ఉన్న జగజీవన్ రామ్ విగ్రహానికి పార్టీ నాయకులు, ఉపాధ్యాయ ప్రజా సంఘాల నాయకులతో కలిసి సరితమ్మ ఘన నివాళులు అర్పించారు. జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ, అలాగే పెద్దలు మన అంటే వెనుకబడ్డ జాతులకి, బడుగు బలహీన వర్గాలకి ఎంతో స్ఫూర్తిగా ఈరోజు మనం నిలబడగలుగుతున్నామంటే ఒక పునాది ఏర్పరిచిన పెద్దలకి మనందరి బాబుగా మనం గొప్పగా చెప్పుకునే వ్యక్తికి ఈరోజు నివాళులు అర్పిస్తూ మరొకసారి ఆయన సూచించిన మార్గాలు కానివ్వండి, ఆయన మనకు వేసిన పునాదులు కానివ్వండి, గట్టిగా అంటే అతి పిన్న వయసులోనే మంత్రివర్గంలో స్థానం కల్పించుకొని ఒక మన దేశానికి ఈరోజు గర్వకారంగా అటు రాజ్యాంగంలో భాగస్థులయ్యి రాజ్యాంగ నిర్మాణంలో కూడా పాత్ర పోషిస్తూ వెనుకబడ్డ జాతులకి బ్యాక్వర్డ్ లీగ్ క్లాసెస్ దాంట్లో కూడా స్థాపన ఆ సంస్థని ఏర్పాటు చేసుకోవడంలో కూడా కీలక పాత్ర పోషించిన వ్యక్తికి ఈరోజు మనం నివాళులు అర్పించుకోవడం, రాబోయే తరాలకి ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని మరొకసారి స్మరించుకొని వాళ్ళ మార్గాలను నడవడానికి అవకాశం ఉండే విధంగా మనం మరొకసారి గ్రహించుకోవాలని తెలియజేసుకుంటూ అందరికీ కూడా పేరు పేరున జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. బాబు అని గొప్పగా మనం సంబోధించుకునే వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారి 117వ జయంతి సందర్భంగా 1980వ సంవత్సరం జన్మించిన ఆయన ఈరోజు ఇప్పటి వరకు కూడా మన ప్రజల్లో ఆయన అంటే స్థిమితంగా బ్రతికే ఉండడం చెప్పుకోవడానికి ఒక విధంగా మనం గర్వించాలి. ఎందుకంటే ఒక బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన వ్యక్తి అతి చిన్న వయసులోనే అన్ని విధాల రాజకీయ పదవులు అనుభవిస్తూ పేదలకి సహకారంగా ఉంటూ స్వాతంత్ర సమరయోధుడుగా, అలాగే ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్కి లీగ్ అనే ఒక సంస్థకి ముఖ్య కారకుడైన, అంటే ఆ సంస్థ స్థాపించడానికి ఒక ముఖ్య
కారకుడైన వ్యక్తిగా ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రంలో కాదు యావత్ ప్రపంచంలో కూడా గర్వంగా చెప్పుకునే వ్యక్తి. ఇటు రాజ్యాంగంలో పెద్ద పాత్ర పోషిస్తూ రాజ్యాంగ నిర్మాణంలో పాటు ప్రతి వెనుకబడ్డ జాతులు ముందుకు రావాలి, వాళ్ళ అభివృద్ధి చెందాలి, వాళ్ళు బాగుపడాలి అనే ఆనాటి కాలంలోనే ఒక మంత్రి పదవి పోషిస్తూ కూడా ఆయన అంటే అప్పుడు వచ్చిన కరువులకు కానివ్వండి, కాటకాలకు కానివ్వండి సరైన నిర్ణయాలు తీసుకుంటూ ఈరోజు ప్రపంచానికి ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచిపోయిన వ్యక్తి. జయంతి సెలబ్రేట్ చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు. కానీ ఒక జయంతిలు వర్ధంతులు మనం జరుపుకుంటూ ఆయన్ని వాళ్ళు మనకు చూపించిన మార్గాలు కానివ్వండి, ఆదర్శాలు మార్గదర్శకాలు మర్చిపోవడం కాదు. ఖచ్చితంగా వెనుకబడ్డ జాతులు అన్ని విధాలుగా ముందు రావాలి, అన్ని రంగాలలో కూడా మంచి స్థానం ఏర్పరచుకునే వరకు కూడా మనం ఈ పోరాటం కొనసాగిస్తూ ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని స్మరించుకుంటూ ఏప్రిల్ మాసం అంటే మనకి మహనీయుల మాసం అని చెప్పుకుంటాం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కానివ్వండి, జగజీవన్ రామ్ అందరూ వాటి జయంతులు ఈ మాసంలోనే వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ మాసాన్ని మన వెనుకబడి జాతులకి అర్పించుకుంటూ సమర్పించుకుంటూ మనందరం కూడా ఐక్యతతో ముందుకెళ్ళాలి. కేవలం జయంతి సెలబ్రేట్ చేసుకున్న రోజు ఐక్యత వర్ధిల్లాలి అంటే సరిపోదు. ఖచ్చితంగా అమలు చేసే వరకు కూడా ప్రతి ఒక్కరు పోరాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఒక వెనుకబడ్డ జాతుల నుంచి వచ్చిన బిడ్డగా ఆ పోరాటంలో నేను ముందుంటానని ఈరోజు జగజీవన్ రామ్ గారి స్ఫూర్తితో ఆయన చూపించిన మార్గంలో నేను నడుస్తానని మాటిస్తూ ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా అన్ని సంఘాలకు సంబంధించిన నాయకులు, వివిధ సంఘాలు, టీచర్లు, ఉపాధ్యాయులు, అలాగే నాయకులు, మాతో పాటు వచ్చిన నాయకులు, సీనియర్ సిటిజన్ ఫారం వాళ్ళు వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన కూన శ్రీశైలం గౌడ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. ఎయిర్పోర్ట్లో బాగుంటుంది. మాకేదో చూస్తాను అందరు నమస్తే అంటే వెళ్ళిపోతాం. మీరు మంచి కూర్చొని మా మహనీయుల ఆశయాలను మనమంతా ముందుకు తీసుకుని వెళ్లాలని, వారి చరిత్రను, వారు చేసిన త్యాగాలను మనమంతా తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్, అదనపు కలెక్టర్ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించిన అనంతరం డాక్టర్ బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. స్వాగతం, సుస్వాగతం. ఆఫీసర్ గారు, జిల్లా అధికారులందరూ యూత్ ప్రజలు కూర్చున్నాం. గౌరవ డిప్యూ గారు, సామాజిక న్యాయ పోరాట యోధుడు, సంఘ సంస్కర్త పూజ్య బాబు జగజీవన్ రామ్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా వారికి పూలమాల అలంకారం చేయాల్సిందిగా పూలమాలంకారం చేయాల్సిందిగా కోరుతున్నాము. నేటి 117వ బాబు జగజీవన్ రామ్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా మన పెద్దపల్లి జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి చేసిన పాలనాధికారి గారికి, అదనపు పాలనాధికారి గారికి, అదేవిధంగా జిల్లా అధికారులందరికీ షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ తరఫున స్వాగతం, సుస్వాగతం. నేటి సమతావాది, సాంఘిక న్యాయ
సామాజిక న్యాయ పోరాట యోధులు సంఘ సంస్కర్త బాబు పూజ్య బాబు జగజీవన్ రామ్ గారి 115వ జయంతి ఉత్సవానికి చేసినటువంటి ఆదర్శప్రాయం. చిన్ననాటి నుండి అనేక ఒడిదుడుకులకు ఎదుర్కొని అంతరానితనం అవకాశాలు మనకు వచ్చినప్పుడు ఆ పెద్ద జీవితాల గురించి కొంచెం నేర్చుకోవడం అనేది, ఆ పెద్ద జీవితాన్ని వాళ్ళు చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకోవడానికి మనం ఇటువంటి సందర్భాలను ఉపయోగించుకుంటాం. మూడు అంశాలు చిన్నవి. మొదటిది, ఏ రాజ్యాంగం వల్ల మనం అందరు ఇక్కడ ఉన్నామో దాంట్లో ఒక కీలక పాత్ర పోషించింది డాక్టర్ జగజీవన్ రామ్ గారు, అలాగే అంబేద్కర్ గారు, అలాగే ఇక్కడ పెద్దలు. ఆ రాజ్యాంగం లేకపోతే ఈరోజు మనం ఒక సమైక్యమైన దేశంలాగా, సమానత వైపు వెళ్ళే దేశంలాగా, పేదల్ని మద్దతు చేయడానికి ఉన్న దేశంలాగా, అన్ని మతాలను ఒకేలాగా చూసే దేశంలాగా, ఇంత ప్రశాంతమైన దేశంలాగా ఉండేవాళ్ళమే కాదు. దానికి మొదటిగా మేము మా ధన్యవాదాలు. సత్తుపల్లి నియోజకవర్గం బుగ్గపాడు గ్రామంలో పోడు భూముల కోసం గిరిజన గ్రూపుల మధ్య జరిగిన గొడవలపై న్యాయ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్త మద్దిశెట్టి విజయ్ ఆయన ఈరోజు ఖమ్మం ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. నెల 31వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం బుగ్గపాడు గ్రామంలో పోడు భూముల విషయంలో గిరిజన స్త్రీలకి సత్తుపల్లి పోలీస్ స్టేషన్ సిఐ గారికి మధ్య గొడవ జరిగిన విషయం మీడియా మిత్రులందరికీ తెలిసిందే. ఆడబిడ్డలు మరికొంతమంది పోలీసుల్ని వెంటబడి దాడి చేసినటువంటి వీడియో ఒకటి మీడియా మిత్రులు చాలా వైరల్ చేశారు. ఆ రోజు సత్తుపల్లి డిఎస్పీ గారికి కోపం వచ్చింది, ఖమ్మం సిపి గారికి సునీల్ దత్ గారికి కోపం వచ్చింది, రాష్ట్ర డీజీపీ గారికి కోపం వచ్చింది. వెంటనే హైదరాబాద్ ముఖ్యమంత్రి గారి ఆఫీస్ దగ్గర నుంచి పోలీసులకు ఆదేశాలు అందాయి. అనుకున్నదే తడవుగా 4 పోలీస్ స్టేషన్లకి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉన్న టి కిరణ్ గారు తన బలాన్ని, తన బలగాన్ని పోలీస్ జీబుల్లో తీసుకుని వెళ్ళి గ్రామాల్లో లాఠీ చార్జ్ చేశారు. ఈ విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. లాఠీ చార్జ్ జరగడానికి ముందు అసలు ఈ గొడవ పూర్వపరాలు ఒక్క నిమిషం నన్ను చెప్పనివ్వండి. బుగ్గపాడు గ్రామం, రుద్రాక్షపల్లి గ్రామం, చంద్రాయపాలెం గ్రామం, ఈ 3 గ్రామాలకు సంబంధించినటువంటి గిరిజన బిడ్డలు పోడు భూముల విషయంలో గొడవ పడుతూ ఉన్నారు. మఫ్టీలో అక్కడికి వెళ్ళినటువంటి సిఐ గారు, మరికొంతమంది పోలీసులు వారికి నాయకుడిగా ఉన్నటువంటి ఒక గిరిజన నేతని గల్లా పట్టుకొని ఈడ్చుకొని వెళ్లే ప్రయత్నం చేశారు. అలా ఈడ్చుకొని వెళ్లే ప్రయత్నంలో గిరిజన స్త్రీలు అడ్డుకున్నారు. సిఐ గారు, పోలీసులు నోరు జారి నోటుకొచ్చినట్లుగా బూతులు మాట్లాడారు. అది ఘర్షణకు దారితీసింది, గొడవ జరిగింది. ఆ తర్వాత గ్రామాల మీద పడి పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. పాపం వాళ్ళు గిరిజన ఆడబిడ్డలే కదా, తలలు పగిలాయి. ఆడబిడ్డల్ని కొంగులు పట్టుకొని లాక్కెళ్లారు, జుట్లు పట్టుకొని లాక్కెళ్లారు, జీపుల్లో కూర్చోబెట్టారు, స్టేషన్కి తీసుకొని వెళ్ళారు. స్టేషన్కి తీసుకొని వెళ్ళిన తర్వాత కోర్టులో సబ్మిట్ చేయడానికి ముందు ప్రభుత్వ హాస్పిటల్ దగ్గరికి మెడికల్ రిపోర్ట్ల కోసం వెళ్ళారు. మెడికల్ రిపోర్ట్లు తీసుకొని వెనక్కి తీసుకొచ్చిన తర్వాత ఆ గిరిజన ఆడబిడ్డల్ని గోదావరికని శారదానగర్లోని సరస్వతి శిశు మందిర్లో ఈ నెల 7న సరస్వతి శిశు మందిర్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శ్రీ సరస్వతి శిశు మందిర్ శారదానగర్ పూర్వ విద్యార్థి పరిషత్ బాధ్యులు సిరిగ సంజయ్ కుమార్, కీర్తి నాగరాజు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ 1988 నుండి 2023-24 సంవత్సరం విద్య అభ్యసించే ప్రతి విద్యార్థులకు బోధించిన
గురువును గౌరవించుకుంటూ ఈ నెల గోదావరికని శారదానగర్లోని సరస్వతి శిశు మందిర్లో ఉదయం 10 గంటలకు అపూర్వ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నిర్వహణలో విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా సామాజిక చైతన్యాన్ని రగిలించే విధంగా విద్యార్థి దశ నుంచే విద్యార్థుల్లో అనేక సృజనాత్మకమైన కళలను పెంపొందిస్తూ ఒక చక్కటి విద్యా విధానాన్ని రూపొందించిన శ్రీ సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో గోదావరికంలో శిశు మందిరాల యొక్క నిర్వహణ జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు కూడా శారదానగర్లో శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మాధ్యమంలో విద్యాబోధన సాగిస్తూ ఎన్నో సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది. దానిలో భాగంగా పూర్వ విద్యార్థులందరినీ ఏకీకృతం చేసే భాగంలో పూర్వ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తారీఖున గోదావరిఖంలోని శారదానగర్లో గల శ్రీ సరస్వతి శిశు మందిరంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరగబోతూ ఉంది. దానిలో ఈ ప్రాంతం నుంచి చదువుకున్న ప్రతి ఒక్కరూ లేదా ఇతర ప్రాంతాల్లో చదివి ఈ ప్రాంతంలో నివసిస్తున్న శిశు మందిరాల యొక్క విద్యార్థులందరూ కూడా హాజరవుతున్నారు. దానికి దక్షిణ మధ్య క్షేత్ర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల యొక్క సంఘటన మంత్రివర్యులు శ్రీ లింగం సుధాకర్ రెడ్డి గారు, రావుల సూర్యనారాయణ గారు మార్గనిర్దేశకం చేస్తారు. దానిలో భాగంగా ఈ కార్యక్రమం అనేది ఆ సంవత్సరాలలో చదువుకున్న విద్యార్థుల మధ్య సద్భావాన్ని, స్నేహభావాన్ని పెంపొందిస్తూ అందరి కలయిక కూడా శిశుమందిరం యొక్క పునర్వ్యవస్థీకరణకు కారణభూతం కావాలని ఆశిస్తూ పూర్వ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దానిలో ప్రతి ఒక్కరు కూడా వివిధ క్షేత్రాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తా ఉన్నాం. గోదావరిఖంలోని సరస్వతి శిశు మందిర్ శారదానగర్ విద్యాపీఠం వారి ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల విద్యా పరిషత్ మహా సమ్మేళన కార్యక్రమానికి పూర్వ విద్యార్థులందరం కూడా పూనుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని రేపు 7వ తారీఖున దిగ్విజయంగా నిర్వహించడానికి అన్ని రకాల కార్యక్రమాలను మేము విధి విధానాలను రూపొందించి సన్నద్ధులం అవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో 1986 నుంచి విద్యను అభ్యసిస్తున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి ఇప్పటి వరకు 2022 10th బ్యాచ్ వరకు కూడా విద్యార్థులందరూ కూడా ఈ యొక్క మహా సమ్మేళనానికి హాజరై మీకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి, క్రమశిక్షణ నేర్పినటువంటి ఆచార్యులను, మాతాజీలను, మీరు చదువుకున్నటువంటి ఆ యొక్క సరస్వతి శిశు మందిర్ని మరొక్కసారి స్మరణ చేసుకుంటూ మీ గత స్మృతులను నెమరు వేసుకుంటూ మీ యొక్క బాల్యాన్ని మీరు గుర్తు చేసుకుంటూ అక్కడికి వచ్చినటువంటి మీ స్నేహితులతో, స్నేహితురాలతో, అక్కడ ఉన్నటువంటి ఆచార్యులతో మీరు గుర్తులను గుర్తు చేసుకుంటూ ఫోటోలు దిగుతూ భవిష్యత్తుకు బంధాలను నిలపాలని మేమందరినీ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ని, ప్రతి ఒక్క విద్యార్థిని మన పూర్వ విద్యార్థి పరిషత్ తరపున వేడుకుంటా ఉన్నాం. దీంతో పాటుగా మన శారదానగర్ విద్యాపీఠం భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రికి కానీ, విద్యార్థికి కానీ, విద్యార్థులు చదువుకునే విధంగా ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ఈ పూర్వ విద్యార్థుల పరిషత్ సహకారంతో ముందుకు తీసుకెళ్లాలనే నినాదాన్ని కూడా ముందుకు తీసుకుపోయే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నాం. కావున ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని భాగస్వాములై దీన్ని సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా పెడతాను. థ్యాంక్ యూ.
రైతు దీక్ష కార్యక్రమం జోగులాంబ గద్వాల జిల్లా బీజేపీ కార్యాలయం డీకే బంగ్లాలో శుక్రవారం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 9న 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని, క్వింటాల్కు బోనస్ 500 రూపాయలు ఇస్తానని చెప్పి రైతు బంధు 15,000 రూపాయలు, కౌలు రైతులకు 12,000 రూపాయలు మొదలైన సమస్యలపై జిల్లా కార్యాలయంలో రైతు దీక్ష చేయడం జరుగుతుంది. ప్రజల్లోనికి దేశ ప్రధాని చేస్తున్నటువంటి ఆర్థిక సంక్షేమ పథకాలను వివరించి ఓటు ద్వారా వాళ్ళని పొందబెట్టాలి. మరి ఆ సంక్షేమ పథకాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాలి. మరి రైతుకి ఫసల్ బీమా యోజన పథకం చాలా. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో రైతుల పట్ల పూర్తిగా వివక్ష వహిస్తున్నటువంటి, झूठा మాట్లాడేటటువంటి ఈ సీఎం గారు, ఈ కాంగ్రెస్ పార్టీ ఇదేమో झूठों का दुकान అయితే ఇంతకు ముందు ఉన్నది బీఆర్ఎస్ ఏమో లुटेरों का मकान అయిపోయింది. రైతులకు ఆయన చెప్పలే ప్రధానమంత్రి సమ్మాన్ నిధి కింద మీకు పైసలు వేస్తున్నా అని, కానీ చెప్పకుండా ప్రాంప్ట్గా 3 విడతలుగా ఈరోజు సన్నకారు రైతుల యొక్క అకౌంట్లో పడుతున్నాయా లేదా ఒక్కసారి ఆలోచించండి. అంతేకాదు నేను మనవి చేస్తున్నా, నరేంద్ర మోదీ చెప్పలే యూరియా ఒక్కొక్క సంచి మీద, డిఏపి ఒక్కొక్క సంచి మీద, వ్యవసాయదారుని పనిముట్ల మీద ఒక్క ఎకరకు 18,500 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నట్టు మహానుభావుడు నరేంద్ర మోదీ గారు అని చెప్పిన మీరు బీమా చేయండి అని చెప్పి ప్రభుత్వానికి చెప్తే, పోయిన ప్రభుత్వానికి చెప్తే వాళ్ళు పెట్టి పెట్టి ఈయన కూడా దాన్ని పట్టించుకుంటారు. పంట నష్టం పోతే కేంద్రం పంట నష్టపరిహారం ఇస్తా అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. విచిత్రం ఏంటంటే ఈరోజు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత మనకు తెలుసు కదా, ఉపాధి హామీ పథకం దినాలు పెంచడం, కూలి పెంచడం. అంతేకాదు సుమా, మీరు ఒక్కసారి బాగా ఆలోచించారు రైతుల గురించి. ఆయన ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. na na na